హాయ్ వివర్స్, మనం వచ్చేసి తోలు బొమ్మలాట సాధన పత్రము చూడబోతున్నాము. ఇక్కడ క్రింది పేరాను చదవండి, జానపద కళారూపాల క్రింద గీత గీయండి. ఈ కళాకారుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు వచ్చేసి ఈ కళలపై శిక్షణని ఇస్తారనమాట. అంటే ట్రైనింగ్ ఇస్తారు. తోలు బొమ్మలు తయారు చేయడము, వాటిని ఆడించడము, పద్యాలు గానము, పాటల గానము, సంభాషణలు పలికేటువంటి తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తారనమాట. తోలుబొమ్మల ఆటల్లో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. అవి పుస్తకాలు ఏమీ ప్రచురించలేదన్నమాట. కానీ కనుకనే పిల్లలు వీటిని ముఖత పారాయణము, అంటే ముఖాన్ని చూసి ఒకరిని చూస్తూ ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం చేస్తారనమాట. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి ఉండాలి, ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి. అంటే ప్రదర్శించేటువంటి నైపుణ్యం కావాలి. ఏ కళారూపమైనా సరే రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. కాబట్టి కళల్లో మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుండి మరొక తరానికి శృత పాండిత్యముతో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే వినడంతో వీళ్ళందరికీ పిల్లలందరూ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ కళలు కాలగర్భములో కలిసిపోకుండా కొందరు వచ్చేసి పరిశోధకులు వచ్చేసి గ్రంథస్థలం కూడా చేస్తున్నారు. వాటిని వచ్చేసి రాస్తూ ఉన్నారనమాట. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలకు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. అంటే మన చేతిలో ఉందన్నమాట ఆ యొక్క బాధ్యత. సంస్కృతిని కాపాడుకోవడము మన కర్తవ్యము. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించి కళలను ఆదరిద్దాము. పై పేర ఆధారంగా క్రింది వాక్యాల్లోని ఖాళీలను పూరించండి. ఇక్కడ వచ్చేసి కళలలో మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. తర్వాత వచ్చేసి పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథ వంటి ఎన్నో జానపద కళలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. తర్వాత వచ్చేసి పై పేరాలో క్రింది వాక్యాలను వచ్చేసి కింద గీత గీయండి. సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యము. ఈ కవులు కాలగర్భంలో కలిసిపోకూడదు. ఇందుకు వీరికి మంచి జ్ఞాపక శక్తి కావాలి అనేటువంటిది మీరు కనిపెట్టి దాన్ని అండర్లైన్ చేయండి. తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు అనేటువంటి రాయండి. తర్ఫీదు, నైపుణ్యము, శృత పాండిత్యం. తర్ఫీదు అంటే శిక్షణ, నైపుణ్యం అంటే నేర్పు, శృత పాండిత్యం అంటే గొప్ప జ్ఞానము, అనే వినికిడి ద్వారా నేర్చుకునేటువంటి జ్ఞానము. తర్వాత పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తోలుబొమ్మలాట కళాకారులు తమ పిల్లలకు ఏ అంశాలపై తర్ఫీదునిస్తారు? తోలుబొమ్మలాట కళాకారులకు తమ పిల్లలకు వచ్చేసి తోలుబొమ్మలు తయారు చేయడము, వాటిని ఆడించడము, పద్యాలు, పాటల గానము, సంభాషణలు పలికేటువంటి తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించేటువంటి వాటిని ఎలా నేర్చుకుంటారు? తోలుబొమ్మలాటలో ప్రదర్శించే వాటిని ముకుత పారాయణం, అంటే ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం చేస్తారనమాట. ఇందుకు వారికి జ్ఞాపక శక్తి అనేటువంటిది కావాలి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. కళా పోషకులు ప్రతి సంక్రాంతికి జానపద కళాకారులను సన్మానిస్తారు. సో ఇక్కడ వచ్చేసి కళా పోషకులు ప్రతి సంక్రాంతికి జానపద కళాకారులను సన్మానిస్తారు అనేటువంటిది గీతల్లో అందంగా రాయండి, కాపీ రైటింగ్గా రాయండి.